అసలు ఈ కస్టమర్ చూడండి, తినే మాటలు విన్న తర్వాత ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు. నా బ్రాండ్ రీబిల్డింగ్ లో ఇది డే 4. ఒక కస్టమర్ కరుంగల్ మాల్ కోసం మనకి వాట్సాప్ లో మెసేజ్ చేశారు. ఎందుకంటే మనం ఆర్డర్స్ అన్ని వాట్సాప్ లోనే తీసుకుంటాం కాబట్టి. తను డైరెక్ట్ గా ప్రైస్ అడిగారు. ఆ రోజు ఒక ఆఫర్ ఉండే, ఫ్లాట్ 10% అన్ని ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ ఇచ్చాం. ఎండ్ ఆఫ్ ది డే లో ఆర్డర్ చేస్తారేమో అని డిస్కౌంట్ ఆఫర్ గురించి కూడా చెప్పారు. కానీ తను వెయిట్ చేయమన్నారు. ఎందుకో తెలుసా, ఆల్రెడీ 800 పెట్టి ఒక వెబ్సైట్ లో ఆర్డర్ చేశారంట. కానీ వాళ్ళకి ఒక వైట్ బీట్స్ మాల్ వచ్చిందంట. తీరా ఆ వెబ్సైట్ చూస్తే 30+ కస్టమర్స్ అని పెట్టుకున్నారు. ఎంత మంది ఇలా మోసపోయి ఉంటారు కదా. అది చెప్పిన తర్వాత ఒక మాట అన్నారు, అందుకే ఫేక్ ఏమో అనిపిస్తుంది, డాడీ కోసం తీసుకోవాలనుకుంటున్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీది ఒరిజినల్ అని. మిమ్మల్ని నమ్మచ్చా అని మనల్ని అడిగినప్పుడు ఆ నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వడం మన బాధ్యత కదా. సో తనకి కావాల్సిన ఇన్సూరెన్స్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రీ ఉంటే ఫోన్ పే డీటెయిల్స్ షేర్ చేయండి, పే చేస్తా అని మెసేజ్ చేశారు. అండ్ యు నో వాట్, అసలు డిస్కౌంట్ గురించి కూడా అడగకుండా 1599 వెంటనే పే చేశారు. అండ్ మాల డెలివరీ అయ్యాక వాళ్ళ ఫాదర్ పార్సిల్ ఓపెన్ చేస్తూ వీడియో కూడా పెట్టారు. ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో మీరే చూడండి. పూజ చేయించే పంపిస్తామని చెప్పారు. ఓకే తీసుకుంటావా? అండ్ ఒక కస్టమర్ కి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు డే 5 వీడియోలో మళ్ళీ కలుద్దాం.